రష్యాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉన్న బీచ్ పై జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో 3 చిన్నారులు సహా 7 మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గెలెన్జిక్లోని ఆర్కిపో ఒసిపోవ్కా బీచ్లో డ్రోన్ కూలి పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు శబ్దంతో పర్యాటకులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందిస్తూ ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ దాడితో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉన్న బీచ్ పై జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో 3 చిన్నారులు సహా 7 మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గెలెన్జిక్లోని ఆర్కిపో ఒసిపోవ్కా బీచ్లో డ్రోన్ కూలి పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు శబ్దంతో పర్యాటకులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందిస్తూ ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ దాడితో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.